హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. సో మనం ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ట్రిగ్నామెట్రీలో మనకి 11th చాప్టర్ ఉంది కదా. సో దీంట్లో ట్రైదిస్ అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అంతకుముందు డ్యూటీ సమ్స్ గురించి అయితే మనం చూసాం. సో ఏంటంటే ఇప్పుడు ఇది మన టీఎస్కి అయితేనేమో టీఎస్ వాళ్ళకైతేనేమో 283, అదే మన ఏపీ వాళ్ళకైతేనేమో 279. ఓకేనా, పేజ్ నెంబర్ 279. సో 279లో ఉన్నది, ఇది పార్ట్ 2 అంటున్నాను, అంతకుముందు కూడా సో ఇంకొక ఉంది. సో ఈ వీడియోస్ అన్ని చాప్టర్ వైజ్గా అన్నిటినీ కూడా చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్లో ఉన్న డూ దిస్ ట్రై దిస్ సమ్స్ అన్నిటిని చూడాలంటే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ అయితే మీరు ట్యాప్ చేయండి. మీకు వీడియో అనేది అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ ఆర్డర్లో మీరైతే వాటిని అన్నిటినీ కూడా చూడొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం దీనికైతే సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏంటంటే మనకి ఏమి ఇచ్చిన్నాడు, ఫస్ట్ మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏది ఫైండ్ sin 30, cos 30, tan 30, cosecant 30, secant 30 అండ్ cot 30 బై యూజింగ్ ది రేషియో కాన్సెప్ట్స్. ఓకేనా, సో అంతకుముందు పార్ట్ 1లో సెకండ్ మెథడ్ చెప్పాను కదా. సో ఆ మెథడ్ వస్తే ఈ మెథడ్ వచ్చింది. అందుకే నేను ఏం చెప్పానంటే ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో అంటే పార్ట్ 1లో 2 మెథడ్స్ చెప్పారు. సో లాస్ట్ మెథడే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి, ఎందుకంటే పక్కన ఉన్న మెథడ్ అదే పార్ట్ 2లో ఉన్న దీన్ని చేయడానికి చాలా యూజ్ అయింది. సో మీరైతే మెథడ్ 2నే నేర్చుకోండి. సో ఏంటంటే అది పాసిబిలిటీ ఉంది కాబట్టి అట్లా చెప్పాల్సి వచ్చింది. సో మీకు ఎందుకంటే అది యూజ్ అయింది కాబట్టి చెప్పిన. సో ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం లేదు, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని తీసుకోవాలి. ఓకేనా, సో మనం లెట్ us కన్సిడర్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా, దేర్ ఫోర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్నీ కూడా యాంగిల్ ఏ ఈక్వల్స్ టు, యాంగిల్ బి ఈక్వల్స్ టు, యాంగిల్ సి ఈక్వల్స్ టు మనకి 60 degrees ఉంటుందని మనకు తెలుసు. ఓకేనా, సో మొత్తం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని నేనైతే డ్రా చేస్తున్నాను. సో మీరు కూడా డ్రా చేయండి. ఓకేనా, సో దీన్ని కొంచెం ముస్తాబ్ చేద్దాం. సో ఇది మ్యాటర్. తర్వాత సో నేను కూడా డ్రా చేస్తా, మీరు కూడా డ్రా చేయండి. అవసరమైతే వీడియోని పాజ్లో పెట్టుకుని అయినా. సో ఇది నాకు కావాల్సిన ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీంట్లో మొత్తం కూడా ప్రతి యాంగిల్ 60 degrees ఉంటుంది. ఓకేనా, ఈ యాంగిల్ 60 degrees ఉంటుంది. సో ఇది మనకు తెలుసు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది 90 degrees ఉంటుంది. సో ఇది 90, ఇది మొత్తం కూడా 60 degrees ఉంటుంది. సో ఈ పార్ట్ వచ్చేసి 30 degrees ఉంటుంది, ఈ పార్ట్ వచ్చేసి 30 degrees ఉంటుంది. సో నేను దీన్ని ఏ అనుకున్నా, బి, సి మధ్యలో ఉన్నదాన్ని డి అనుకున్నాం. ప్రతి సైడ్ కూడా ఏ అనుకుందాం. ఓకేనా, ఇది మొత్తం కూడా కలిపి సైడ్ ఏ, బీసీ అనేది ఏ అయితే సో ఇది మొత్తం ఏ, కానీ ఇక్కడ నుండి బీడి అనేది దీంట్లో హాఫ్ అంటే a/2, దీంట్లో హాఫ్ a/2 ప్లస్ a/2, a/2 ప్లస్ a/2 చూడండి, LCM 2 అయింది. సో a ప్లస్ ఏ, ఓకేనా 2a. సో 2 క్యాన్సిల్ అయింది, a/2 ప్లస్ a/2 మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా ఎంత అయితే వచ్చింది. ఓకేనా, సో దీంట్లో మీరు వరి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది మనకు కావాల్సింది. ఓకేనా, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి a/2 ఉంటుంది, ఇది వచ్చేసి a/2 ఉంటుంది. సో మీరేం ఫిగర్ చేయొద్దు. ఓకే, సో ఇది అవసరం లేదు మనకి. అయితే మనల్ని వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, సో ఇంకొక పాయింట్ ఉంది. లెట్ ఏబి ఈక్వల్స్ టు, బీసీ ఈక్వల్స్ టు, ఏసీ ఈక్వల్స్ టు ఎంత ఏ. ఏబి చూడు ఏ ఉంది. ఓకేనా, ఏబి ఏ ఉంది. ఏసీ చూడు ఏ ఉంది. ఓకేనా, బీసీ చూడు ఎంత ఉంది, బీసీ కూడా ఏనే ఉంటుంది. కాకపోతే ఇది మిడ్ పాయింట్ నేను డి అన్న. ఓకేనా, మిడ్ పాయింట్ ఇది డి అన్న. సో ఓకేనా, అది ఏ. సో అయితే ఇక్కడ మనకి ఇంకొక చిన్న ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, మీరు అయితే అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడండి, యాంగిల్ బి, ఓకేనా, యాంగిల్ బిఏ, యాంగిల్ బిఏ, యాంగిల్ బిఏడి. ఓకేనా, యాంగిల్ బిఏడి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు ఈ కలర్లో ఉన్న యాంగిల్ బిఏడి. సో యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు తర్వాత 60 degrees,
తర్వాత యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. తర్వాత ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా సో యాంగిల్ బిఏడి, దీని తర్వాత యాంగిల్ ఇక్కడ చూడండి యాంగిల్ సిఏడి ఎక్కడ ఎంత ఉంది 30 డిగ్రీస్ ఉంది. సో యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ అని తెలుసు మనకి. ఓకేనా, 30 డిగ్రీస్. సో అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, సైన్ 30 డిగ్రీస్ ఎంత, ఓకేనా, కాస్ 30 ఎంత. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 30 డిగ్రీ. సో లెట్ us కన్సిడర్ నౌ ట్రయాంగిల్ బిఏడి. ఓకేనా, సో ట్రయాంగిల్ బిఏడి ట్రయాంగిల్ తీసుకుందాం. సో ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా, ఎలా ఉంటుందంటే సో సింపుల్గా అయితే ఎలా ఉంటుంది. సో దీనికి కొంచెం అయితే మంచిగా డ్రా చేయాలి. సో నేను డ్రా చేస్తా, ఏం లేదు కానీ సో బిఏడి. ఓకేనా, ఇక్కడ ఇదేమో డి. ఓకేనా, ఇది డి, మీకు టిక్ కనపడాలంటే ఇది వచ్చేసి డి. సేమ్ ఇదే డయాగ్రామ్, ఇది డి. ఓకేనా, ఇది ఏ, ఇది బి. ఓకేనా, ఇదేమో a/2 ఉంది, ఇదేమో ఏ ఉంది. ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంది. ఓకేనా, సో 30 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్, ఇది వచ్చేసి 60 డిగ్రీస్. ఇది మనకు అవసరం లేదు. సో ఇది మనకి ఇదైతే అవసరం లేదు. ఓకే, ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్. గట్ ఇట్. సో దీని నుండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సింది ఈ 30 డిగ్రీస్. ఓకేనా, సో ఇది కావాలి. దీనికి ఆపోజిట్ ఉన్నదే ఏమైద్ది అని చెప్పా, ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా, ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్ సో ఏ. ఓకేనా, మనకి జనరల్గా ఏబిసిడి ట్రయాంగిల్లో సో ఇదేమైందంటే మనకి యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదేమో 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదేమో ఏమైద్ది, హైపోటైనస్ అయింది. ఓకేనా, 30 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదేమో అదే మనకి ఇచ్చిన ఏదైతే యాంగిల్ ఉందో దానికి ఆపోజిట్ ఉన్నదేమో అది ఆపోజిట్ యాంగిల్ అయింది. ఇదేమో ఎడ్సెంట్ సైడ్ అయింది. సో మనకి ఏం తెలుసు, ఏబి వాల్యూ తెలిసింది. ఓకేనా, ఏబి వాల్యూ తెలుసు, బీడీ వాల్యూ తెలుసు, కానీ ఏడి వాల్యూ ఎంత మనకు తెలియదు. సో దానికోసం బై యూజింగ్ మనకి ఏ థీరం యూజ్ చేయాలి, గెస్ చేయండి తొందరగా, ఏ థీరం యూజ్ చేయాలి. సో కామెంట్ చేయండి మీరు. సో పైథాగరన్ థీరంని యూజ్ చేయాలి. సో బై యూజింగ్ పైథాగరన్ థీరం. సో మనకి పైథాగరన్ థీరం ఏంటిది, హైపోటైనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ adjacent side square. ఓకే, adjacent side square. సో ఇక్కడ హైపోటైనస్ ఏముంది, ఏబి, ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏముంది, ఆపోజిట్ సైడ్. ఓకేనా, బీడి, బీడి హోల్ స్క్వేర్ ప్లస్ adjacent సైడ్ ఏముంది, ఏడి. సో ఏడి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏబి వాల్యూ ఏ తెలుసు, బీడీ వాల్యూ a/2 తెలుసు. ఓకేనా, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏడి వాల్యూ ఎంత. సో ఏడి వాల్యూ ఎక్కడ ఉంచుదాం, సో మిగతాదంతా ఈక్వల్స్ టు పక్క తీసుకెళ్దాం. సో ఏడి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి హోల్ స్క్వేర్ మైనస్ బీడి హోల్ స్క్వేర్. సో ఏడి అంటే ఎంత,
ఏబి అంటే ఏబి, ఓకేనా. సో ఏబి, సో ఇక్కడ ఉన్న మనకి, సో ఏబి అంటే ఎంత తెలుసు, ఏ హోల్ స్క్వేర్ మైనస్ బీడి అంటే ఎంత తెలుసు, సో బీడి a/2 హోల్ స్క్వేర్. సో a/2 హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అయింది. సో ఇక్కడ ఎల్సిఎం 4 అయింది. 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్, అంతకుముందు బాగానే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసా, చూసుకోండి పార్ట్ 1లో క్లియర్గా. 3a స్క్వేర్ బై 4, సో ఏడి స్క్వేర్ ఇది, ఓకేనా, ఏడి హోల్ స్క్వేర్. నాకు కావాల్సింది ఓన్లీ ఏడి. సో ఏడి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4, 3a స్క్వేర్ బై 4. సో ఫైనల్గా ఏడి ఈక్వల్స్ టు ఏమైందంటే √3a/2 అయింది, ఓకేనా. దీన్ని రూట్ అప్లై చేయండి, √3a స్క్వేర్ బై √4. సో √3 ఇంటూ √a స్క్వేర్ అని రాతో, √4 అని రాతో. సో సింప్లిఫికేషన్ డైరెక్ట్గా ఇది వచ్చింది సెప్ట్. సో ఏడి ఈక్వల్స్ టు √3a/2. సో మనకు వచ్చింది అయితే ఇది. సో ఏడి ఈక్వల్స్ టు 3a/2 వచ్చింది. సో హెచ్ఎన్ సైడ్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన హెచ్ఎన్ సైడ్ మనకు వచ్చేసింది ఇక. సో ఓకేనా, హెచ్ఎన్ సైడ్ ఎంత మనకి, హెచ్ఎన్ సైడ్ ఎంత వచ్చింది, √3a/2 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు అసలు అన్నీ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి అన్నీ వచ్చేసినాయి, ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి మొత్తం కూడా యాజ్ టీజ్గా వచ్చేసినాయి. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇదేగా, సో ఇదేమో డి, ఇదేమో బి, ఇదేమో ఏ, ఓకేనా. మనకి బి వచ్చేసి 30 డిగ్రీస్ ఉంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి 30 డిగ్రీస్. ఆపోజిట్ సైడ్ ఏమో √3a/2 వచ్చింది, ఇదేమో a/2, ఇదేమో మనకి ఏ, ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు, ఇదేమో 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఓకే గాయస్, గాట్ ఇట్. 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది ఏంటిది, 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదాన్ని, ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉంది చూసారా. సో దీన్ని ఏమంటాం అంటే మనం హైపోటెనస్ అంటాం, ఓకేనా. సో యాంగిల్కి ఆపోజిట్ ఉంది చూసారా, సో దీన్ని ఏమంటారంటే ఆపోజిట్ సైడ్ అంటాం, ఓకేనా. దీన్ని ఏమంటాం మనం, ఇందాకలే ఏ పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇదేంటిది అడ్జసెంట్ సైడ్, ఓకేనా. సో ఇది అడ్జసెంట్ సైడ్, సో అడ్జసెంట్ సైడ్. సో మనకు కావాల్సింది ఏంటిది, సైన్ 30 డిగ్రీస్. సో అంటే సైన్ 30 డిగ్రీస్ అంటే ఏంటి, ఇప్పుడు సైన్ 30 ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్, ఓకేనా. ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్ బై హైపోటెనస్ ఆఫ్ 30 డిగ్రీస్, ఓకేనా. సో ఎక్స్ ఉంటే ఎక్స్ అనేవాళ్ళం, 30 డిగ్రీస్ ఉంది కాబట్టి 30 డిగ్రీస్. ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది మనకి, a/2, ఓకేనా, a/2 హోల్ బై హైపోటెనస్ ఆఫ్ 30 డిగ్రీస్ ఏ. సో అంటే మనకి ఏంటిది, a/2 ఇంటూ 1/a. సో ఏ గెట్ క్యాన్సిల్. సో సైన్ 30, సో ఫైనల్గా సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 1/2. సో మనకు వచ్చిన సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంత, సో మనకు కావాల్సింది సైన్ 30 డిగ్రీస్. సో ఈ సైన్ 30 డిగ్రీస్ మనకి ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది, సైన్ 30. సో తర్వాత ఫైండ్ అవుట్ ఏమంది ఏంటిది, సేమ్ ఇదే ట్రయాంగిల్ నుండి ఇప్పుడు సైన్ 30 వచ్చిందిగా, తర్వాత కాస్ 30 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడా, అంతేనా. కాస్ 30 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, సేమ్ కాస్ 30 ఈక్వల్స్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఆఫ్, ఓకేనా, 30 డిగ్రీస్ బై హైపోటెనస్ ఆఫ్ 30 డిగ్రీస్, ఓకే. అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఇక్కడ, √3a/2, ఓకేనా, హోల్ బై ఇక్కడ హైపోటెనస్
హైపోటైనస్ అంటే ఏ. సో కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, ఇది యాక్చువల్గా ఎలా రాస్తామంటే మనం మీ భాషలో చెప్తున్నా, √3a/2/a. సో దీన్ని √3a/2 ఇంటూ 1/a రాశాను. ఓకేనా. సో √3a/2 ఇంటూ 1/a అంటే ఇక్కడ సింపుల్గా ఈ ఏ, ఓకేనా, ఈ ఏ క్యాన్సిల్ అయింది. సో ఏ క్యాన్సిల్ అయితే కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు √3/2. ఓకేనా. సో √3/2 రావడం అయితే జరిగింది. సో కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు √3/2. అలానే నెక్స్ట్ సేమ్ అదే ట్రయాంగిల్, ఓకేనా, ఈ ట్రయాంగిలే యాడ్ ఇవేనా. అదే ట్రయాంగిల్ నుండి tan 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఏంటిది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్ బై, ఓకే, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్. ఓకేనా. ఆపోజిట్ సైడ్ అంతా మనకి సేమ్ అదే డయాగ్రామ్ నుండి √3a/2 హోల్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంతా సారీ ఆపోజిట్ సైడ్ కదా. సో ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది, a/2. ఇక్కడ స్మాల్ మిస్టేక్, ఇదేంటంటే వెయిట్ ఏ సెకండ్, సో ఆపోజిట్ సైడ్ అంటే a/2. సో ఎడ్జెంట్ సైడ్, సో ఎడ్జెంట్ సైడ్ అంటే ఇది, ఎడ్జెంట్ సైడ్ అంటే √3a/2, √3a/2. సో నేనేం చేస్తున్నా, a/2 ఇంటూ 1/√3a/2. సో 1/a/b అంటే a/2 ఇంటూ 1/a/b ఏమైంది అప్పుడు 2/√3 ఇంటూ a. సో సింపుల్గా ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సిల్ అయింది, ఈ 2 క్యాన్సిల్ అయింది, ఏ క్యాన్సిల్ అయింది, ఏ క్యాన్సిల్ అయింది. సో మిగిలింది ఏంటిది 1/√3, 1/√3. సో tan 30 డిగ్రీస్, సో tan 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 1/√3. సో tan 30 ఈక్వల్స్ టు 1/√3. సో నెక్స్ట్ ఇంకా ఫైండ్ అవుట్ ఏమంది ఏంటిది, సో మరి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇప్పటి వరకు సైన్ కాస్ కాట్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు కొసికెంట్ 30 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. కొసికెంట్ 30 డిగ్రీస్. సో కొసికెంట్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 1/sin 30 డిగ్రీస్. ఓకేనా. ఇప్పుడు చూడండి 1/sin ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసినాం. 1/sin 30 డిగ్రీస్ అంటే 1/2, 1/2. సో ఇంకా దీన్ని ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు. 1/sin 30 అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ 30 డిగ్రీస్ బై, ఓకేనా, హైపోటైనస్ ఆఫ్ 30 డిగ్రీస్. సో రాసుకుంటే దీన్ని హైపోటైనస్ ఆఫ్ 30 డిగ్రీస్ బై, ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్. సో హైపోటైనస్ ఏంటిది, హైపోటైనస్ a/, ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఏంటిది a/2. సో దీన్ని రాసుకుంటే a/2 రాసుకుంటే a ఇంటూ 2/a. సో ఏ క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా మనకు వచ్చేది a. సో ఇది మనకు వచ్చింది జనరల్గా. సో 1/2 ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇలా అయినా కానీ రాసుకోవచ్చు. ఓకే, గట్ ఇట్. సో ఇది కొసికెంట్ 30. సో కొసికెంట్ 30 తర్వాత వాడు ఫైండ్ అవుట్ ఏమంది, సీకెంట్ 30. ఓకేనా. సీకెంట్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు మనకేమొచ్చింది 1/cos 30 డిగ్రీ. సో మనకి cos 30 డిగ్రీస్ అంటే తెలిసిందే. cos 30 అంటే ఏంది, అడ్జసెంట్ సైడ్, ఓకేనా, 30 డిగ్రీస్ బై హైపోటైనస్
ఆఫ్ 30 degrees. ఓకేనా? సో దీన్ని సింపుల్గా ఏమని రాసుకుంటాం, హైపోటైనస్ ఆఫ్ 30 degrees బై, ఓకేనా, హైపోటైనస్ ఆఫ్ 30 degrees బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 degrees అని రాసుకో. ఓకే, సో హైపోటైనస్ ఆఫ్ 30 degrees అంటే హైపోటైనస్ ఆఫ్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటిది, √3a/2. సో దీని మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ 2/√3a అని రాయొచ్చు. సో ఏ క్యాన్సిల్, సో 2/√3. సీకెంట్ 30 degrees ఈక్వల్స్ టు, ఓకేనా, ఈ డయాగ్రామ్ వస్తే చాలు, దాని నుండి అన్నీ తీసుకురావచ్చు. సో నెక్స్ట్ అలానే కాట్ 30 degrees. కాట్ 30 degrees అంటే 1/tan 30 degrees. సో 1/tan 30 అంటే tan 30 degrees అంటే ఏంటిది, ఏం లేదు, ఫార్ములా అది. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 degrees బై, ఓకేనా, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 degrees. సో 1/a/b అయితే ఏమైంది, అది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 degrees బై హైపోటైనస్ ఆఫ్ 30 degrees, సారీ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 degrees. సో అడ్జసెంట్ సైడ్ అంటే మనకి, ఓకేనా, డయాగ్రామ్ నుండి అడ్జసెంట్ సైడ్ అంటే √3a/2 డివైడ్స్ ఆపోజిట్ సైడ్ అంటే a/2. ఓకేనా, సో దీని నుండి సింపుల్గా ఏమని రాయొచ్చు అంటే √3a/2 ఇంటూ 1/a/2 అని రాయొచ్చు. సో దీన్ని √3a/2 ఇంటూ 2/a అని రాయొచ్చు. ఓకేనా, ఈ 2 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, సో నాకు మిగిలింది √3. సో ఓకేనా, మనకు వచ్చేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్. సో కాట్ 30 degrees ఈక్వల్స్ టు √3. సో ఇలా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కానీ చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది ఇలాంటి సమ్స్ని మీరు సొంతంగా చేస్తే. సో ఓకేనా గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ. ఇంతకుముందు వీడియో క్లాసెస్ని మీరు చూడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇచ్చాను, సో మీరు అక్కడైనా చూసుకోవచ్చు. ఓకేనా, ఆర్డర్లో చూసుకోవచ్చు, చాప్టర్ వైజ్గా పేజ్ నెంబర్ కూడా ఉంటుంది థంబ్నైల్లో. టీఎస్కి, ఏపీకి, తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.